నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. గంపలగూడ మండలంలో 23వ రోజు డ్రగ్స్ పై దండయాత్ర మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్రకు ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, పోలీస్, తెలుగుదేశం పార్టీ నేతలు. ఈ సందర్భంగా గంపలగూడెం తోటమూలలో అవగాహన ర్యాలీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, మన ర్యాలీ ప్రోగ్రాంకి విచ్చేసిన గంపలగూడెం ప్రజానాయకులైన రాజేశ్వరరావు గారికి, ఎంఆర్కే గారికి, పేరారెడ్డికి మరియు తదితరులకు, అట్లాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంపీడీఓ, సిడిపిఓ వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అయితే ఒక కుటుంబం బాగుంటే ఒక ఊరు బాగుంటుంది, ఒక ఊరు బాగుంటే ఒక జిల్లా బాగుంటుంది, ఒక జిల్లా బాగుంటే ఒక రాష్ట్రం బాగుంటుంది. అందుకని మన గౌరవనీయ సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ప్రతి మానవుడు బాగుండాలి, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతోనే మన డ్రగ్స్ పైన పూర్తిగా ఉక్కుపాతం చేయాలని ఆయన ఎప్పుడో ప్రతిజ్ఞ తీసుకున్నారు. మన గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి ఆయన ఒక్కటే చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించి డ్రగ్స్ని ఆపేయాలి. దాని భాగంగానే మన ఈగిల్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన గౌరవ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర బాబు సార్ ఈ కార్యక్రమాన్ని ఇంకా పైకి తీసుకెళ్లాలని ఇట్లా డ్రగ్స్ పై దండయాత్ర అనే ఒక పెద్ద వినూత్నమైన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లో ఒక 5